హలో అండి. ఈరోజు దొండకాయ కూర వండాను. దొండకాయ కూర అందరికీ రొటీనే. ఎట్లా చేసుకోవాలో అందరికీ తెలుసు. కానీ నేను వెరైటీగా చేశాను. దొండకాయ మా ఇంట్లో తినరు, కానీ ఏం చేస్తాం, దొరికినవి వండుకొని తింటమేను. దొండకాయని కొంచెం బాగా సిమ్లో పెట్టి నీళ్ళు వేయకుండా నూనెతోనే మగ్గించుకోవాలండి. ఉప్పు పసుపు వేసి బాగా పోపు పెట్టేసి బాగా మగ్గించుకున్న తర్వాత అది పైన మేగడ ఉండేది కదా, మేగడ వేసేసాను. మేగడ వేస్తే గుజ్జులాగా వచ్చేసిద్దండి, గ్రేవీలాగా. దాంట్లో ఇంకా మేగడ వేస్తాం కదా, ఆ చేత్తో కొంచెం నీళ్లు కడిగేసేస్తే చాలు, అదే మేగడ బాగా గుజ్జులా తయారయ్యిద్దండి. దొండకాయ కూరని చాలామంది ఇష్టపడరు, కానీ ఇట్లా చేయండి, బాగా గుజ్జు గుజ్జుగాను బాగుండిద్దండి. దాంట్లో టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అన్నీ వేసేసాను. వేసేసిన తర్వాత ఉడికిన తర్వాత బాగా మగ్గనియాలి. అయితే నూనె కొంచెం ఎక్కువ పట్టిద్దండి. నూనె ఎక్కువ వేసుకుంటే టేస్ట్గా ఉండిద్ది. దొండకాయ కూర బాగుండిద్దండి. ఎవరైనా ఇట్లా చేయండి, నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దొండకాయే కాదు, దాంట్లో అన్నీ పెడుతున్నారు అని అనుకోవద్దు. మా ఇంట్లో ఉన్న వీడియోసే నేను పెడతాను. ప్లీజ్ కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.